ప్రార్థన చేసిన సహోదరునికి వందనాలు. సమయంలో దేవుని పరిశుద్ధ లేఖనంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు చదువుకుందాం. మీరు అతిశయించుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులిజేయనని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును అను పులియని రొట్టెతో పండుగ ఆచరించెదము. చాలు. చదవబడిన ఈ లేఖన భాగమును దేవుడు మన కొరకై ఆశీర్వదించునుగాక. ఈ భాగంలో నుంచి 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందులోంచి ఒక్క మాట మనం వివరించుకుందాం. చూడండి, ఇక్కడ 7వ వచనం చివరి లైన్, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చివరి లైన్లో, ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను. అలాగే 8వ వచనం చివరి లైన్, పులియని రొట్టెతో పండుగ ఆచరించెదము. ఈ 2 మాటలలో మొదటి మాట ఈ పూట చెప్పుకుందాం. మొదటి మాట, ఆ మాట ఏంటి అంటే, క్రీస్తు అను మన పస్కా పశువు. ఇప్పుడు ధ్యానాంశం ఏంటంటే పస్కా పశువు. ఏం చెప్పండి? పస్కా పశువు. క్రీస్తు అను మన పస్కా పశువు. ఇప్పుడు ఈ పస్కా పశువు అంటే ఏంటి? ఈ పస్కా పశువు ఎవరు? ఈ పస్కా పశువు ఎందుకు వధించబడింది? ఈ పస్కా పశువు వధించబడుట వలన మనకు కలిగిన మేలు లేదా ఉపకారం, ఆశీర్వాదం ఏమిటి? ఈ విషయాల గురించి ఈ పూట మనం ధ్యానం చేసుకుందాం. పస్కా పశువు అనే మాటలో ఏమండి, మొట్టమొదట పస్కా, రెండవది పశువు. దీన్ని ఇంగ్లీష్లో ఏమన్నారంటే ప్యాస్ ఓవర్. ప్యాస్ ఓవర్ అంటే అర్థం ఏంటంటే దాటిపోవుట. ఏం చెప్పండి? దాటిపోవుట. ఏం దాటిపోయింది? ఎప్పుడు దాటిపోయింది? ఎందుకు దాటిపోయింది? ఎవరిని దాటిపోయింది? ఇలా ప్రశ్నలు చాలా వస్తాయి. అసలు వాటికంటే ముందు అసలు పస్కా అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఏం చెప్పండి? పస్కా అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. దానికి ముందుగా ఒక మాట మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి విందాం. చదవండి, ఆదికాండ గ్రంథం 15వ అధ్యాయము 13 నుంచి 14 వచనాలు చదువుకుందాం. ఆదికాండ గ్రంథం 15వ అధ్యాయము 14 నుంచి 15 వచనాలు. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. మీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. చాలు. ఈ చదవబడిన వాక్య భాగం దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడిన మాట. దేవుడు ఒకానొక సమయంలో ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాము దేవుని పిలుపుని అందుకొని దేవుడు రమ్మన్న చోటికి వచ్చాడు. వచ్చి దేవుని నమ్మకంగా వెంబడిస్తూ ఉన్నాడు.
అట్టి సమయంలో దేవుడు ఏమనుకున్నాడంటే ఈ అబ్రహామును బహుగా ఆశీర్వదించి ఇతని సంతానాన్ని దీవించాలి అనుకున్నాడు. అనుకొని ఏం చెప్పారు అంటే దేవుడు, అయ్యా నేను నిన్ను దర్శించి దాటిపోవు సమయమున నా కొరకు 7 పశువులను 7 పక్షులను బలిగా అర్పించి నీవు సిద్ధపరచి పెట్టు, వాటి ఖండముల మధ్య నేను నడిచి వెళతాను అన్నాడు దేవుడు. అలాగైతే అబ్రహాము దేవుడు చెప్పినట్టే చేశాడు. 7 పశువులను తీసుకొచ్చాడు. ఆ 7 పశువులు వధించి 2 ఖండములు వేరువేరుగా పెట్టి అక్కడ పెట్టాడు. అయితే పక్షులను వధింపలేదట. ఇది సమయంలో దేవుడు అతన్ని దర్శించడానికి వస్తూ ఉన్నాడు. ఈ లోపల అతనికట ఏమొచ్చిందండి, గాఢ నిద్ర వచ్చిందట. ఆ భాగం మీరు ఆదికాండం 15 అధ్యాయం గుర్తుపెట్టుకొని చదువుకోండి. ఏమొచ్చింది ఆయనకి? గాఢ నిద్ర వచ్చి మత్తుగా నిద్రపోయాడు. ఈ లోపల ఏం జరిగిందంటే వధించకుండా వదిలిపెట్టాడు పక్షులు. ఆ పక్షులు వచ్చి ఈ ఖండములను ఏం చేసినాయి చెప్పండి? ఎంగిల్ చేసినాయి, ముట్టినాయి. దేవునికి కోపం వచ్చింది. ఏం చేయాలి? దేవుడు వచ్చేంత వరకు ఆ నైవేద్యాన్ని కాపాడాలి. కాపాడకుండా అబ్రహాం ఏం చేశాడు చెప్పండి? పెద్దలు అంటారు అన్నం తిక్క అరగడి అంట. ఏం చెప్పండి? అన్నం తిక్క అరగడియ. తిన్న తర్వాత ఎవరికైనా కానీ కారు తోలే వాళ్ళకు కూడా ఊగుతో తోలుతుంటారు. ఎందుకో తెలుసా అండి? భోజనం చేసిన తర్వాత కొంచెం రెస్ట్ అవసరం కదండి. అలాగ వచ్చిందేమో తెలియదు, కానీ ఈయనకేమొచ్చిందండి? నిద్ర వచ్చేసింది, నిద్రపోయాడు. ఈ లోపల దేవుడు వచ్చే లోపల ఈయనేమో నిద్రపోతున్నాడు. ఆ పక్షులేమో ఈ ఖండాలను అంటే బలి ఇచ్చిన ఖండాలను పొడుస్తూ ఉన్నాయి. చూశాడు దేవుడు, ఎంగిల్ చేసినాయి కదా, అక్కడ ఎంగిల్ని దేవుడు అంగీకరించాడు. అందుకని అన్నాడు, ఇప్పుడు మనం చదువుకున్న మాట, నీ సంతతి వారు తమది కాని దేశమున వారికి ఏమవుతారు? దాసులవుతారు. ఏం చేయాలనుకున్నాడు దేవుడు? ఆశీర్వదించాలి అనుకున్నాడు. చాలాసార్లు మనం కూడా ఏం చేస్తామంటే మత్తుగా ఉంటాం. ఈ మత్తు మనల్ని ఏం చేస్తుందంటే నష్టం తెచ్చుద్ది. ఈ మత్తు ఎందుకు వచ్చుద్దంటే వాక్యంలో ఉంది. లూకాసు వార్త 21వ అధ్యాయము 33వ వచనం రాసుకున్న తర్వాత చదువుకోండి. మీ హృదయములో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున ఎలా ఉన్నాయి చెప్పండి? ప్రతి మనిషికి ఇదే మత్తు. చెప్పండి? ప్రతి మనిషి చాలామంది ఇదే మాట్లాడుతుంటారు. ఏమంటారు చెప్పండి? తినాలి కదా, త్రాగాలి కదా, ధరించుకోవాలి కదా. పెద్దోళ్ళు అంటారు రోటీ కప్పడా ఆర్ మక్కన్ అంట. కావాలి కదా, ఇవన్నీ చూసుకోకుండా మమ్మల్ని ఏడజావమంటావు అంటారు కొంతమంది కదండి. నిజమే ప్రియులారా, వీటి వలన మనిషికి ఏం కలుగుద్ది చెప్పండి? మత్తు వస్తుంది. మత్తు భోజనం ఇందాక చెప్పే అన్నం తిక్క అరగడియ కదండి. కొంచెం సంపాదన కోసం ఏం చేస్తామంటే దాని మీదనే ధ్యాస పెడతాం కదండి. దేవుడి మీద నుండి ధ్యాస పక్కన నెట్టేస్తాం. ఇంకో మాట ఏదైనా ఆస్తి కోసం, ఏదైనా అవసరం కోసం ప్రయత్నించేటప్పుడు మనల్ని మనం మర్చిపోయి ప్రయత్నమో చేస్తూ ఉంటాం. అందుకే యేసయ్య అన్నాడు, మీ హృదయములో ఒకవేళ తిండి వలనో మత్తు వలనో ఐహిక విచారం వలన, ఐహిక విచారం ఈ లోక సంబంధమైన విచారాల వలన మందంగా ఉంటాయేమో జాగ్రత్త. అలాగా మందంగా ఉన్నందున ఏమొస్తుంది చెప్పండి? ఆ దినము మీ మీదికి ఉరి వచ్చును అన్నాడు. ఏ దినమో? ఉగ్రత దినం. కాబట్టి ప్రియులారా, దేవుడేమో ఆశీర్వదించాలనుకున్నాడు, కానీ అబ్రహాముకు జస్ట్ ఏమైంది చెప్పండి? నిద్ర వచ్చేసింది. మామూలు నిద్ర కాదు, అది గాఢ నిద్ర. దేవుడు వచ్చింది పోయింది కూడా అర్థం కాలే ఆయనకి, నిద్రపోయాడు. లోపల దేవునికి కొంచెం బాధ కలిగి ఏమన్నాడు చెప్పండి? నీ సంతతి వారు తమది కాని దేశమందు. ఏ దేశం అది? అబ్రహాము సంతానము తమది కాని దేశమునకు బానిసలుగా వెళ్ళారు. ఏ దేశం అది చెప్పండి? ఐగుప్తు దేశం.
ఈజిప్టు దేశానికి వారు బానిసలుగా వెళ్ళారు. బానిసలుగా వెళ్ళి అక్కడ వారికి దాసులయ్యారు. ఏమండి? బాండ్ స్లేవ్స్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఏమండి? కట్టు బానిసలైపోయారు. కట్టు బానిసలైపోయి వారు ఐగుప్తీయులకు బానిసలై ఉండగా దేవుని బిడ్డలారా, దేవుడు చూసేట. దేవుడు చూసి చూడండి, ఆదికాండం నిర్గమకాండం 3వ అధ్యాయము దేవుడు మోషేతో అంటున్నాడు. చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషేతో ఏమంటున్నాడు చూడండి. నా ప్రజలు బాధపడుతూ ఉండగా నేను చూచి తిని. ఏంటంట? ఆయన చూచాడట. చూడండి 12వ వాక్యం 3:12. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయుందును. దానికంటే ముందు చదివితే మేళ్ళేమో కదండి. ఇంకా ముందు చదివితే ఏమన్నాడు? 8వ వచనం. కాబట్టి ఐగుప్తీయుల చేతుల నుండి వారు విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకును, అనగా కనానీయుల యొక్కయు. 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా సూచితిని. చాలు. 8వ వచనంలో అన్నాడు, వారిని విడిపించడానికి నేను వచ్చాను అన్నాడు. ఏమండి? దేవుడు చూచాడు. చూచి మోషేని పిలిచి మోషేని అక్కడ పంపిస్తున్నాడు. అయ్యా, నా ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలైపోయారు, కాబట్టి వారిని విడిపించడానికి నువ్వు వెళ్ళు, నేను నీకు తోడై ఉంటా, వారిని తీసుకొని రా అని చెప్తుంటే మోషే అన్నాడు, నా వల్ల ఏమైద్దండి, నేను నత్తోడిని, నాకు మాట్లాడటం చేత కాదు. నేను ఐగుప్తు రాజు అయిన ఫరో దగ్గర నేను తప్పు చేశాను, ఆయన నాకు దేశ బహిష్కరణ శిక్ష విధించాడు, నేను ఎట్లా వెళ్ళలేదండి అన్నాడు. ఏమండి? దేవుడు ఏమన్నాడండి? నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి వెళ్ళు అంటున్నాడు. గనుక ప్రియులారా, ఇక్కడ అర్థం ఏంటంటే ఐగుప్తు ఈ లోకానికి సాదృశ్యం. ఐగుప్తు బానిసత్వము ఈ లోక పాప బానిసత్వానికి సాదృశ్యం. అందుకనే యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనంలో యేసు ప్రభువారు అన్నారు, ఏమనండి? పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. కదండి, మనిషి పాపానికి దాసుడు. సిగరెట్ మొదలు పెట్టేటప్పుడు ఫ్యాషన్గా మొదలు పెడతాడు, చివరికి ఏమవుతాడు చెప్పండి? దానికి బానిస అయిపోయి తాగకుండా ఉండలేకపోతాడు. అందుకోసం బియ్యం అమ్మేవాళ్ళు, అందుకోసం ఇంట్లో నగలు అమ్మేవాళ్ళు, అందుకోసం ఇల్లు వాకిలి భార్యను కూడా అమ్ముకునేవాళ్ళు ఉన్నారు కదండి. దేనికోసం? ఫ్యాషన్గా మొదలుపెట్టిన అలవాట్ల కోసం. అదే బానిసత్వం. ఏమండి? అదేం అన్నమా, అదేం మంచినీళ్ళ, అది తినకపోతే బతకను అని అనుకోవడానికి లేదు కదయ్యా. ఆ మత్తుకు నువ్వెందుకు బానిసవై ఎందుకు ఇదంతా పాడు చేస్తున్నావు అంటే, అది లేకపోతే నేను బతకలేనండి. ఏమండి? బానిస అయిపోయాడు. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. నిజమే ప్రియులారా. అందుకనే వేద ఋషులు ప్రార్థించారు ఒకప్పుడు, ఏమోని? పాపోహం పాప సంభవ పాపకర్మాణం కృపయా దేవ శరణాగత వత్సలాని. పాపంలో పుట్టామో, పాపంలోనే పోతున్నాం, కాబట్టి మాకు శరణు దయచేయి మహాదేవ అని వేడుకున్నాడు. అందుకనే దేవుని వాక్యంలో మనం చూస్తే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. సర్వ పాపోహరణం రక్తపోక్షణమవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగమని వేదం చెప్పింది. అలాగైతే ఇప్పుడు ఈ స్నేహితులారా, పాపం పరిహారం కావాలి అంటే ఏమండి? పుణ్యమంగా దానంగా తన ప్రాణాన్ని దారబోసే మహాత్ముడు, పరమాత్మ స్వభావుడు, పరమ పురుషుడు రావాలి అని వేదంలో రాయబడింది కదండి. తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగము అని.
కాబట్టి ప్రియులారా, అలా బలియాగం చెల్లిస్తే తప్ప ఆ బానిసత్వం నుండి విడిపోదు. ఇప్పుడు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు ఇశ్రాయేలీయులు. ఐగుప్తులో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి విడిపించడానికి ఏం చేయాలి? ఏం చేయాలి? దేవుని బిడ్డలారా, ఏం చేయాలి అంటే ప్రియులారా, రక్తము చిందించబడాలి. అందుకనే చూడండి, నిర్గమకాండం 11వ అధ్యాయము. నిర్గమకాండం అండి 11వ అధ్యాయము 4-5 వాక్యాలు విందాం. మోషే ఫరోతో ఇట్లా నేను యెహోవా సెలవిచ్చినదేమనగా, మధ్యరాత్రి ఐగుప్తు దేశములోనికి బయలు వెళ్ళేదను. తొలిపిల్ల మొదలుకొని తిలగలి విసురు దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరూ చచ్చెదరు. చాలండి. ఏమవుతారంట? నేను వస్తున్నా అన్నాడు. అంటే ఆయన ఎలా వస్తున్నాడు? సంహారపు దూతగా వస్తున్నాడు. ఏమ్మా నాగేంద్రమ్మ గారు, ఎవరు వస్తున్నారు? దేవుడు వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? సంహారకపు దూతగా వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడంటే ఫరోకి ఎన్నో మాటలు చెప్పాడు. నా ప్రజలు దేవుని యొక్క ఆరాధన కొరకై అరణ్యంలోకి వెళ్ళాలి, నువ్వు వాళ్ళని పంపించు అని చాలాసార్లు చెప్పాడు. ఎన్నిసార్లు చెప్పినా వినలే. తర్వాత ఏం చేశాడండి? ఈగలను పంపించాడు, పేలను పంపించాడు, తర్వాత అండి మిడతలను పంపించాడు, రక్తము నీళ్లుగా మార్చాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎన్ని చేసినా కానీ ఐగుప్తు రాజైన ఫరో దేవుని మాట వింటలేదు, ఇశ్రాయేలును వదిలిపెట్టడం లేదు. అందుకని ఇప్పుడు ఏం చేయాలి? శత్రు సంహారం జరగాలి. ఏమండి? శత్రు సంహారం జరగాలి. శత్రు సంహారం జరగాలి అంటే ఏం చేయాలి చెప్పండి? పాపం చేసిన ప్రతి ఒక్కడు పాపమునకు దాసుడు గనక వాక్యంలో ఉంది. రోమా 6:23, పాపము వలన వచ్చు జీతము మరణము. ద వేజ్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్. ఏమండి? మరణము యొక్క ప్రతిఫలం ఏం పాపం యొక్క ప్రతిఫలం మరణము. అలాగైతే ఆ మరణము వచ్చినప్పుడు ఐగుప్తీయుల్లో తొలి సంతానం చచ్చిపోతారట. మరి ఇశ్రాయేలు ఎక్కడున్నారు చెప్పండి? ఇశ్రాయేలు ఎక్కడున్నారు? ఐగుప్తులోనే ఉన్నారు. దేవుడు వచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళ తొలిపిల్ల వీళ్ళ తొలిపిల్ల కూడా చనిపోవాలి లెక్క ప్రకారం. ఉదాహరణ మీకు అర్థమయ్యేటందుకోసం, మన ప్రకాశం జిల్లా వరకు తుఫాను వచ్చిందనుకోండి, ప్రకాశం జిల్లా వాళ్ళు అందరూ పోతారా, లేకపోతే కొందరు మిగులుతారా? ఏమండి? తుఫాను అందరికీ వస్తుంది, విపత్తు అందరికీ వస్తుంది. అయితే విపత్తు ఇశ్రాయేలీయుల మీదకి రాకుండా కాపాడి ఏమండి ఆ ఐగుప్తీయులను చంపాలి. అందుకోసం దేవుడు ఏం చేశాడంటే ఒక నిర్ణయము చేశాడు. ఏమిటా నిర్ణయము? దయచేసి చదవండి. నిర్గమకాండం 12వ అధ్యాయము 29వ వచనం. నిర్గమకాండం 12వ అధ్యాయము. అర్ధరాత్రి వేళ జరిగినది ఏమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాల్లో ఉన్న ఖైదీల యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందరి తొలిపిల్లలందరినీ, పశువు పిల్ల తొలిపిల్లలందరినీ యెహోవా హతము అందరినీ చంపాలి. అందరినీ చంపడానికి దేవుడు ప్రణాళిక ఏర్పాటు చేశాడు. అయితే అందరూ చనిపోకుండా వీళ్ళు మాత్రమే బ్రతకాలి అంటే దేవుడు ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాడు. ఆ ప్రణాళిక ఏమంటే దేవుడు అన్నాడు, మీరు చూడండి నిర్గమకాండం 12వ అధ్యాయము, నిర్గమకాండం 12వ అధ్యాయము 13వ వచనం. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింపజేయక దాటిపోయేదును. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మను సంహరించుటకు తెగులు మీ మీదికి వినరా? తెగులు మీ మీదికి రాకుండా ఉండాలంటే ఏం చేయమన్నాడు? మీరు ఒక పస్కా పశువును వధించండి. ఒక గొర్రె పిల్లను తీసుకోవాలట. ఏం తీసుకోవాలి చెప్పండి? ఒక గొర్రె పిల్ల.
ఆ గొర్రె పిల్లని గురించి ఈ ఈ ఇప్పుడు సమయం చాలా వృధా అవుతుంది, కానీ మీరు చదువుకుంటూ వెళితే ఆ గొర్రె పిల్ల ఎలా ఉండాలంటే నిర్దోషమైన మగ గొర్రె పిల్ల కావాలి. ఏమండి, ఇప్పుడు రండి 12వ అధ్యాయం 3వ వచనం. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబము లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లలైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లలైనను తీసుకొనవలెను. 6వ వచనం. నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్లను తీసుకొనవలెను. ఏం చేయాలి చెప్పండి? నిర్దోషమైనది. ఏమండి, కొన్ని గొర్రెలకి ఏమంటే చీముడు గారుతూ ఉంటుంది, కొన్ని గొర్రెలకి చర్మ వ్యాధి ఉంటుంది కదండి. గొర్రెలు మీరు గమనించలేదు, కొన్ని కుంటుతూ ఉంటాయి, కొన్నిటికి చెవులకు జబ్బు ఉంటుంది, కొన్నిటికి కళ్ళకు జబ్బు ఉంటుంది కదండి. గొర్రెలకు రకరకాల వ్యాధులు. కానీ దేవుడికి అర్పించడానికి వీళ్ళు ఏం గొర్రె పిల్లని తీసుకోవాలి? ఏడాది మగ గొర్రె పిల్ల. ఏడాది అంటే బలిమి కలిగింది. గొర్రెపిల్ల ఏడాది వయసు అంటే అది అవగాహన చెందుకునే వయస్సు కదండి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరముల యవనస్తుడై ఉండి ఇంకా ఎటువంటి వాడండి? దేవుని వాక్యములో హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో భక్త పౌలు అన్నాడు, నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకమైన వాడు. యేసయ్య తానే అన్నాడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో, నాలో పాపమున్నదని మీలో ఎవడో స్థాపించగలడు అన్నాడు. అంటే పాపము లేని ఆయన, పవిత్రుడైన ఆయన, ఏమండి, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగ. ఏ పాపము లేని ఆయన పాప పరిహారం కొరకు ప్రాణం చెల్లించాలి. ఈ గొర్రె పిల్లను తీసుకున్నట ఏమండి ఏం చేయాలి? దానిని వధించాలి. ఎలా వధించాలో తెలుసండి? ఎముక విరగకూడదు, దాని ఎముక విరగకూడదు. దానిని వధించి దాని రక్తము గిన్నెలో పట్టి ఏం చేయాలండి? వారి ద్వారబంధకములు పై నిలువు కమ్మకు పక్కనున్న నిలువు కమ్ములకు పైనున్న అడ్డకమ్మికి పూయాలి. ఏమండి? అడ్డకమ్మి నిలువు కమ్మి దానికి పూసినప్పుడు సంహారకపు దూత, వాళ్ళని చంపే సంహారపు దూత ఆ రక్తాన్ని చూచి ఏంటంట, ఆ రక్తాన్ని, ఎక్కడుంది ఆ రక్తం? ఆ యొక్క ద్వార బంధకముల మీద ఉంది. ఏ రక్తం అది? గొర్రెపిల్ల రక్తం కదండి. గొర్రెపిల్ల రక్తం. ఎవరి గొర్రెపిల్ల? యోహాను సువార్త ఏమండి 1వ అధ్యాయము 29వ వచనంలో మనం చదివితే, నడుచుచున్న యేసును చూచి యోహాను ఇలా అన్నాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. కాబట్టి గొర్రెపిల్ల వధించబడి రక్తం చిందించి ఆ రక్తమును వారి ద్వార బంధకముల మీద పూసుకోవాలి కదండి. కింద గడప కమ్ముకు పూయకూడదు, ఎందుకంటే గడప దాటి వెళ్ళాలి కదా. నిజమే. అలాగే యేసు ప్రభువారిని ఒక నులివు కయ్య ఒక అడ్డ కొయ్య మీద సిలువకు వేలాడదీశారు. ఈ గొర్రె పిల్లను ఏం చేయాలంట? వధించి ఆ రక్తము ద్వారబంధకములకు పూయాలట. ఎప్పుడైతే ఆ రక్తం పూసుకుంటారో ఆ రక్తము ఉన్న ఇంటిలోకి మరణదూత రాదు. ఏమండి? మరణదూత రాదు. ఎవరి ఇంటి మీద, ఎవరి ద్వారబంధకముల మీద ఆ రక్తం ఉండదో వారి ఇంట్లో తొలి పిల్లలందరూ ఏమవుతారు చెప్పండి? మనుషులు కానీ పశువులు కానీ అందరూ చనిపోతారు. ఇది మరణం. అయితే మరణము అందరికీ సంప్రాప్తమవుతుంది. ఎందుకంటే దేవుని వాక్యంలో ఉంది, ఏమండి, ఐగుప్తులో ఉన్నవారు అందరూ చావవలసి ఉండగా కదండి, లోకంలో ఉన్న మనమందరము ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉండగా, ఏమండి, పాపము చేసిన ప్రతివాడు నశించవలసి ఉండగా, ఏమండి, పాపుల కొరకై
ఆయన ప్రాణం పెట్టాడు. అందుకనే దేవుని వాక్యంలో మత్తయి సువార్తలో ప్రభువారు అన్నారు, ఏమన్నారంటే సువార్త 3 సువార్తలో మనం ఆ మాట చదువుతాం. మార్క్స్ సువార్త 10వ అధ్యాయంలో ప్రభువారు అన్నారు, మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ, ఏమండి, పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా తన ప్రాణము పెట్టుటకును వచ్చెను అన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో కూడా అదే మాట అన్నారు. ఏమన్నారు? నేను గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుటకు వచ్చి తిని అన్నాడు. వినండి, అక్కడ గొర్రె పిల్ల, ఇక్కడ ఆ గొర్రె పిల్ల ఎవరు చెప్పండి? క్రీస్తు అను మన పస్కా పశువు. నాడు ఇశ్రాయేలీల కొరకు ఏమండి వధించబడిన గొర్రెపిల్ల రక్తం వారిని మరణం నుండి తప్పించింది. ఏమండి, అయితే ఇక్కడ ఒక మాట మనం చదవండి. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. అయినను ఇవి రాబోవు వాటి ఛాయే. ఏమండి, ఇవి రాబోవు వాటి ఛాయే అంటే ఆనాడు గొర్రెపిల్ల వధించబడింది. అయితే బలులు, ఏమండి, నైవేద్యాలు వారు ఛాయారూపకంగా చేశారు. కానీ నిజస్వరూపం 17వ వచనంలో ఉంది. నిజస్వరూపం ఎక్కడ ఉంది చెప్పండి? క్రీస్తులో ఉంది. ఏమండి, అందుకనే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. అక్కడ రాయబడ్డ మాట, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయుట అసాధ్యము. ఎక్కడుందా మాట? ఏమండి, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయుట అసాధ్యము. రైట్. కాబట్టి మరి ఆనాడు పశువులను చదవమ్మా. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట, అది ఎందుకు అంటే అది ఆచారం మాత్రమే. అర్థమైందండి? అది ఆచారం మాత్రమే. వారు అలా చేశారు. ఆనాడు వారు ఐగుప్తులో నుంచి విడిపించబడ్డారు. అయితే ఈనాడు నీవు నేను ఏమండి విడిపించబడటానికి, నీ కోసం నా కోసం, నిన్ను నన్ను పాపం నుండి విడిపించడానికి, ఏమండి పాపములో ఉన్న మరణాన్ని విడిపించడానికి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు ఇటివారందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతారు. అయితే ఆ అగ్నిగుండా నుంచి తప్పించడానికి, ఆ మరణాన్ని నుంచి తప్పించడానికి క్రీస్తును పస్కా పశువు ఈ రోజున మన కొరకు వధించబడ్డ రోజును పస్కా అంటారు. పస్కా అంటే ఏం చెప్పుకున్నాం చెప్పండి? ప్యాస్ ఓవర్ అంటే విడిపించుట లేదా దాటిపోవుట. అప్పుడు వారు ఎప్పుడైతే ఆ గొర్రెపిల్ల రక్తాన్ని ద్వార బంధకముల మీద పూసుకున్నారో, ఆ యొక్క సంహారకపు దూత ఇశ్రాయేలీల ఇళ్లను దాటిపోయింది. ఏం దాటిపోయింది? మరణ దూత. ఎవరిని దాటిపోయింది? ఇశ్రాయేలీని దాటిపోయింది కదండి. నిజమే, వాయమ్మ నాకు మరణం తప్పింది, నిజంగా ఇంకొక రెప్పుంటే చచ్చిపోయేవాడిని కదండి. నిజమే. అదే భావనతో మనం అనుకుంటే వాళ్ళు ఐగుప్తీయులు అందరూ చచ్చిపోయి ఐగుప్తీయుల యొక్క ఇళ్లలో శవాలతో ఆడవాళ్ళందరూ ఏడుస్తుంటే ఇశ్రాయేలు ఏం చేస్తున్నారో చెప్పండి? యెహోవాకు గానము చేసేద్దాము ఏకముగా, మనకు రాక్షకుడాయనే ఆయాని పాడేదము, ఆయనను వర్ణించేదము. కనుక ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని వాక్యంలో మనం చూస్తే
ఆయన ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు పస్కా విందు భుజించారు. అందుకని రండి సువార్తల్లోకి మనం వెళదాం. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము. లూకా రాసిన సువార్త అండి 22వ అధ్యాయము, మొదటి వచనం, 8వ వచనం, 13వ వచనం. పస్కా అను పులియని రొట్టెల పండుగ సమీపించెను. 8వ వచనం. యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కా మన కొరకు సిద్ధపరచుడి అని చెప్పాను. 13వ వచనం. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. పస్కా అంటే ఏం చెప్పుకున్నామండి? దాటిపోవుట, మరణము దాటిపోవుట. మరణము దాటిపోయి ఆనాడు ఇశ్రాయేలీయులు బ్రతికారు గనక, ఇంకా వచనాలు సమయం వృధా అవుతుంది. మనం గనక నిర్గమకాండం 12వ అధ్యాయంలో మనం చూస్తే ప్రియులారా 13వ వచనంలోనూ 24వ వచనంలోనూ ఏమండి 14వ వచనంలోనూ మనం చదువుకుంటూ వెళ్తే అక్కడ యెహోవా వారికి చెప్పిన మాట ఏంటంటే, ఇది మీ తరతరములకు కట్టడ. ఎందుకంటే మిమ్మల్ని ఐగుప్తులో మరణ దూత నుండి నేను తప్పించాను గనుక మీరు దీనికి గుర్తుగా పస్కా పండుగను ఆచరించండి అన్నాడు. ఏం పండుగట? పస్కా పండుగ. అదే పండుగను యేసు ప్రభువారు కూడా ఆచరించారు. ఎందుకని ఆచరించారు? చూడండి, లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 17వ వచనం. ధర్మశాస్త్రములో ఒక పుల్లైనా తప్పిపోకుండుట కంటే ఆకాశమును భూమి గతించిపోవుట సులభము. అంటే దాని అర్థం యేసు ప్రభు ధర్మశాస్త్రమును కొట్టివేయలేదు. ఏం చేశాడు? దాన్ని నెరవేర్చాడు. యేసు ప్రభు వారు కూడా ఆ పస్కా బలి, ఆ పస్కా పశువు, ఆ పస్కా విందు చేశాడు కదయ్యా అని అనొచ్చు. అది ఆనాడు ఏమండి ఛాయారూపం. అయితే ఏమండి సంపూర్ణ సిద్ధి, నిజస్వరూపం ఎక్కడుందండి? మనం చదివాం కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో. ఏమండి నిజస్వరూపము ఎక్కడుంది చెప్పండి? క్రీస్తులో ఉంది. కాబట్టి ఆ పస్కా పశువు, ఆ గొర్రెపిల్ల క్రీస్తు ప్రభువే. క్రీస్తు ప్రభువు మన కొరకు వధించబడి మరణించుట వలన ఏం జరిగిందండి? మన పాపములకు ప్రాయశ్చిత్తము కలిగింది. నిజమే. ఇప్పుడు వాక్యంలోకి వెళదాం. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం ఏమంటాడు? ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా. ఏమండి పాపం చేసిన ప్రతివాడు ఏం కావాలి చెప్పండి? మరణించాలి. ఏమండి పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే పాపమును విడిపించడానికి పాపుల రక్షకుడుగా వచ్చి ఆయన శిలువ మాను మీద వేలాడి రక్తము చిందించాడు. ఆయన చిందించిన రక్తము ఏమండి మానవుల పాపమును పరిహరిస్తుంది, వారిని పరిశుద్ధపరుస్తుంది, వారిని పవిత్రులుగా చేస్తుంది, నరకము నుండి తప్పించి. కాబట్టి రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు కదండి. క్రీస్తునందు ఏమండి మరణము తప్పింది, ఏమండి మరణము దాటిపోయింది, ఏమండి ఇక మరణము లేదు. అందుకనే యోహాను సువార్త 5వ అధ్యాయము 24-25 వచనాలు అంటాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఏమండి మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అంటాడు. అలాగే 11వ అధ్యాయంలో అంటాడు, ఏమండి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఇక ఎన్నడూ చనిపోడంటే అర్థం ఏంటి? పోయిన వారం చెప్పుకున్నాం, శరీర మరణము అందరికీ వస్తుంది, కానీ రెండవ మరణం ఉంది, అదే ఆత్మ పొందే మరణము. మానవుడు ఏమండి 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం ప్రకారం మనుషులు ఒకసారి మృతి పొందిన తర్వాత తీర్పు జరుగుతుంది.
మనుషుడు దేహముతో జరిగించిన ప్రతి కార్యమును బట్టి ఏమండి దేవుని ఎదుట తీర్పు ఉంది. అయితే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తములో తమ జీవితాలు కడుక్కున్న వారికి ఆ తీర్పు లేదు. ఆ తీర్పు పొందిన వారికి నిత్య నరకం. ఆ తీర్పును తప్పించుకున్న వారికి, ఆ తీర్పును దాటిపోయిన వారికి ఏముందండి? నిత్య జీవం, మోక్షం. అందుకని దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము ఏమండి చివరి భాగంలో అంటాడు, కాబట్టి మనం ఆయనతో కూడా సదాకాలము ఉందుము. ఎవరుంటారు? ఆయన రక్తములో పాపులు కడుక్కున్నవారు. ఎలాగూ? గొర్రెపిల్ల రక్తము తమ ద్వారబంధకములకు పూసుకున్న ఇశ్రాయేలీలు బ్రతికారు, కానీ ఐగుప్తీయులు తొలి సంతానము చనిపోయారు. కాబట్టి మరణము దాటిపోయింది. అందుకనే పస్కాను ఏమంటారండి? విడుదల పండుగ. ఏమండి? విడుదల పండుగ. ఏమండి? మనం ఇండిపెండెన్స్ డే ఎట్లా జరుపుకుంటామో, స్వతంత్రం పొందాం ఏమండి, బ్రిటిష్ బానిసత్వం నుండి విడిపించబడ్డాం గనక గుర్తుగా ప్రతి వత్సరం ఎలా జరుపుకుంటామో, అలాగే పాపము నుండి, మరణము నుండి తప్పించిన స్థితిని బట్టి ప్రియ స్నేహితులారా, ఈ యొక్క పస్కా విందు చేయాలి. ఈ పస్కా విందు ఈ దినాల్లో ఏం చెప్పండి? ప్రభు భోజనమే. అందుకని యేసు ప్రభు వారు అదే 22వ అధ్యాయము లూకాసు వార్తలో అంటాడు, ప్రభువు పస్కా విందు దగ్గర కూర్చున్నప్పుడు ఏమన్నాడు? గొర్రెపిల్ల మాంసము, గొర్రెపిల్ల రక్తము ఆయన అనలేదు. ఏమన్నాడండి? ఆయన రొట్టెను చేత పట్టుకొని, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని తినుడి అని చెప్పారు. ఆయన గిన్నె చేత పట్టుకొని, ఇది మీ కొరకైన నా రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై త్రాగుడి అని చెప్పారు కదండి. కాబట్టి కృత నిబంధన ప్రకారం ఏమండి? క్రీస్తును మన పస్కా పశువు వధించబడెను. అందుకని మనం ఏం చేయాలి? ఏమండి? నిష్కాపట్యమును నిందలేని వారమై పులిపిండితో కాక పులియని రొట్టెలతో పండుగ చేయాలి. పండుగ అంటే వారముల పండుగ అంటారు దీన్ని. ప్రతి వారం కదండి. అసలు పాత నిబంధనలో ఈ పండుగ వారం రోజులు చేస్తారు. మొదటి నెల 14వ రోజు నుంచి మొదటి నెల 21వ రోజు వరకు, 22వ రోజు వరకు చేస్తారట. ఏమండి? 7 రోజులు చేస్తారు. ఇది 7 రోజుల పండగ కదండి. అందుకనే దానికి గుర్తుగా క్రీస్తును మన పస్కా పశువైన యేసు ప్రభువారు ఏం చేశారండి? వధించబడ్డారు. ఆయన మన కొరకు ఆయన తలను ముళ్ళ కిరీటానికి అప్పగించుకున్నాడు. ఆయన మన కొరకు ఆయన చేతులను చీలలకు అప్పగించుకున్నాడు. ఆయన మన కొరకు ఆయన కాళ్లను చీలలకు అప్పగించుకున్నాడు. ఆయన దేహమంతా కొరడా దెబ్బలతో చీల్చుకున్నాడు. ఎందుకోసం అంటే మన ప్రతి పాపము నుండి మనలను విడిపించడానికి. అందుకనే వాక్యంలో ఉంది, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం కదండి. మన పాపాలను ఆయన మోసుకున్నాడు, మన కొరకు ఆయన మరణించి తిరిగి లేచాడు. ఏమండి? రోమపత్రిక 4వ అధ్యాయం చివరి వచనం ఆయన మన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడి మనలను నీతిమంతులుగా తీర్చడానికి లేపబడెను. విన్నరా? కాబట్టి ఈ క్రీస్తును పస్కా పశువు అంటే పస్కాను తీసుకొచ్చిన పశువు. పస్కా అంటే విడుదల లేదా దాటిపోవుట. మరణమును తప్పించిన పస్కా గొర్రెపిల్ల. ఏమండి? తీర్పును తప్పించి మనలను నరకము నుండి విడిపించి పరలోకానికి వారసులుగా చేసే క్రీస్తును గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల అయిన క్రీస్తు మన కొరకు వధించబడ్డాడు గనుక నేడు మనము ధైర్యముగా దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా దేవాన్ని ఆరాధించగలుగుతున్నాం. ఈ ధైర్యం ఎక్కడ చెప్పండి? మన ధైర్యం యేసే, మన ధైర్యం క్రీస్తే. ఎందుకంటే క్రీస్తు మన పాపముల కొరకు ఏమండి
మన పాపముల కొరకు చనిపోయాడట. ఏమండి? చనిపోయాడు. అందుకనే మనకు ధైర్యం. నా పాపములు ఏమండి? ఒకరోజట సాతాను ఏమండి మార్టిన్ లూథర్ గారి దగ్గరికి వచ్చి నవ్వుతూ ఉందట. ఏం నవ్వుతున్నావు అన్నాడు. నువ్వెన్ని పాపాలు చేసావో, ఇన్ని పాపాలు చేసి నువ్వు పరలోకం పోతావా ఎరుమొహమడా అని అంటుందట సాతాను. దానికి మార్టిన్ లూథర్ గారు అన్నట్ట, నేను ఎన్ని పాపాలు చేశానో ఒకసారి ఆ లిస్టు రాసి అని చెప్పాట. ఓ పెద్ద లిస్టు రాసి, ఇంకా కావాలంటే ఉన్నాయి, వీటి సంగతి చూడు అన్నట్ట. ఆయన రెడ్డింగ్ పెన్ తీసుకొని క్రీస్తు రక్తము నా పాపములో కడిగి వేసును అని రాశాడు. సాతాను ఏం చేస్తాడు చెప్పండి? తల ఉంచుకొని వెళ్ళిపోయాడు. నిజమే, మనలను పాపం నుండి విడిపించడానికి, మరణము మన నుండి దాటిపోవటానికి మన కొరకు బలైపోయిన క్రీస్తే ఆ పస్కా పశువు. ఏమండి? ఆనాడు ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీలను విడిపించిన ఆ పస్కా పశువు ఛాయారూపకముగా క్రీస్తు నిజస్వరూపంగా మన కొరకు బలైపోయారు. ఎవరైనా క్రీస్తునో పస్కా పశువు. ఆ పశువు యొక్క శరీరమే ఆ రొట్టె. ప్రభువారు అన్నారు, ఈ రొట్టె నా శరీరము. ఏమండి? రెండవది, ఆ పస్కా పశువు యొక్క రక్తము ఏమన్నాడు చెప్పండి? ఇది నా రక్తము, ద్రాక్షారసము. ఏమండి? అది తీసుకొనుట వలన ఏమవుతాం చెప్పండి? మనం పవిత్రులమవుతాం, పరిశుద్ధులమవుతాం, పరలోకానికి వారసులమవుతాం. ప్రభు అన్నారు, నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. ఎందుకంటే యేసు ప్రభువారిని తిని త్రాగే అధికారం పొందినవారు ఎవరండి? మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా చేశాడు గనుక ఏమండి మనము ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగే అవకాశము పొందుకుంటే ఏమండి ఆ పస్కా పశువైన క్రీస్తు శరీరము రక్తము మనలను పరలోకానికి వారసులుగా చేస్తుంది. అందుకనే ఏమండి మనలను క్రీస్తు ఏం చేశాడండి? మరణము దాటిపోయేటట్టు చేసి పరలోకానికి వారసులుగా చేశాడు. కాబట్టి మనం ఏం చేయాలి? వారందరూ ఏమండి ఇప్పుడు చదవండి దేవుని వాక్యంలో నుంచి నిర్గమకాండం అండి. చూడండి 12వ అధ్యాయము 29వ వచనం. నిర్గమకాండం 12వ అధ్యాయము 23వ వచనం చదువమ్మా. 23వ వచనం, 27వ వచనం, సారీ. ఆయన ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలు ఇండ్లను విడిచిపెట్టను అనవలెను అని చెప్పాను. అప్పుడు ప్రజలు తలలు వంచి ఏం చేశారట? నమస్కారమో చేశారు. ఏం చేశారండి? నమస్కారమో చేశారు. అందుకనే దావీదు అంటాడు, రండి నమస్కారము చేసి సాగిలపడుదుము అంటాడు. ఎందుకంటే మనలను రక్షించిన దేవుడు, మనలను మరణము నుండి విడిపించిన దేవుడు, మన కొరకు తన ప్రాణాన్ని ధారబోసిన దేవుడు. ఆయన చనిపోయాడు గనక, ఆయన చనిపోకపోతే మనకు పరలోకం లేదు. ఆయన చనిపోయాడు గనకనే మన పాపములకు క్షమాపణ, మనకు పరలోక ప్రాప్తి. ఇన్ని మేళ్ళు చేసిన ప్రభువుకు దావీదు అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో నువ్వు దేనిని మరువకుము అన్నాడు. కాబట్టి అట్టి మేలు చేసిన ప్రభువును మనం కృతజ్ఞత చెల్లించి ఆయనకు నమస్కారము చేసి ఆరాధన చెల్లించవలసిన వారమై ఉన్నాము. అటి కృప ప్రభు వాక్యం విన్న మనకందరికీ దయచేయునుగాక. దేవుడు తన మాటలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.